రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రావమ్మ. ఆ చిలకమ్మ ఊరెళ్ళింది గాని లోపలికి రండి. ఏమండి పాల ప్యాకెట్ అమ్మని గంట అయింది, తెచ్చారా? నా జీవితం ఏటో జ్యోతి, నా చిన్నతనం అంతా బడి గంటలతో అయిపోయింది. ఏదో కష్టపడి ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం సంపాదించాక పని గంటలతో అయిపోయింది అంతా అని. ఏదో కర్మగాలి పెళ్లి చేసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్న కాడి నుంచి పూజ గదిలోని గుడి గంటల్లాగా అయిపోయింది. నా జీవితమే గంటల బతుకు అయిపోయింది. తెస్తానులే ఉండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. స్నానం చేసేద్దాం. బాబా అబ్బా ఏంటండి అలా అరుస్తున్నారు? స్నానం చేసేస్తుంటాం వాళ్ళేసి. ఏమండి టవల్ తీసుకోవచ్చు కదా, అక్కడే ఉంది, నేను వంట చేస్తున్నాను కదా. ప్రతి దానికి పిల్లడం బాగా అలవాటు అయిపోయింది. రాయ్, ఎప్పుడు ఏ పని చెప్పినా ఏవేనంటేవో అలిగీయడము, పుట్టింటికి వెళ్ళిపోతాను ఇది అది ఇది ఏలకోలం చేస్తున్నావేటే. ఈసారి ఎలాంటి ఆశలు వేసావంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి మీ పుట్టిల్లు ఇదే? పుట్టింటికి వెళ్ళిపోతా. ఏంటి మమ్మీ ఎవడు? దానికి కౌంటర్ ఇద్దామని నాకు నేనే కౌంటర్ వేసుకున్నానేటి. అబ్బబ్బా బాగా అలసిపోయానండి, ఒక డ్రింక్ అయినా తేవచ్చు కదా. ఏమి డ్రింక్ అమ్మా? మాజా అండి. నువ్వే మామిడి పండులాగా ఎర్రగా ఉంటావు, నీకెందుకమ్మా మాజా? వెళ్ళు మంచినీళ్ళు తాగు. మాజా కావాలంట మాజా. ఏమండి ఎదురండి సుబ్బారావు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడకి నాలుగు కోసాడటండి. అలా నీలా వాగుతుంటే నాలుగు కొయ్యాల కోసుకారం పెట్టాలా? ఉన్నట్టు తీసుకొస్తాను. ఏమండి మా తమ్ముడు మనల్ని చూడడానికి వైజాగ్ నుంచి రేపు వస్తున్నాడండి. అడు చూడనందుకు రావట్లేదే, తిన్నందుకు వస్తున్నాడే. ఊరుకోండి, ఏంటా మాటలో చిన్నపిల్లాన్ని పట్టుకొని. లేకపోతే మనం ఉన్నదే వైజాగ్ లోనే, ఇంకా ఆడు వైజాగ్ నుంచి వస్తుందంట. యాదవ పక్క సందులోనే ఏడిస్తాడు ఇప్పుడు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఏమే అలా ఖాళీ కూర్చున్నావు, వెళ్ళి టీ పెట్టచ్చు కదా, తాగుదాం. అబ్బా తలనొప్పిగా ఉందండి, నేను పెట్టలేనండి. ఎప్పుడు ఏ పని చెప్పినా తలనొప్పి అంటావే, ఏం తలనొప్ప గాని. ఏంటి ఎప్పుడు ఏ పని చేయలేదా నేను? మీరే చేసేసుకుంటున్నారు అన్ని. తలనొప్పి నిద్ర మీకు వచ్చిందా? ఇలా కరుతున్నావు, ఇప్పుడు రావట్లేదే తలనొప్పి? ఉండు, టీ పెట్టుకొస్తాను, తాగుదు. ఇవాళ బద్ధకంగా ఉంది, వండాలనిపించట్లేదు. పట్ల నుంచి తెప్పించుకుంటే బాగుంది. ఎలాగా? ఏవే వంట వండకుండా ఇంకా కూర్చున్నావు? అబ్బా నీరసంగా ఉందండి, ఇవాళ హోటల్ నుంచి తెచ్చియండి. అమ్మయ్యా, బోల్ డబ్బులు మిగిలయ్యా నాకు. ఇంకా బయట తిని చాన్నాలు అయ్యింది. రేపు అలా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నామే. రెస్టారెంట్కి వెళ్ళి అలాగ అక్కడి నుంచి అటు షాపింగ్కి వెళ్ళి అవన్నీ చూసుకొని రావచ్చు అనుకున్నాను. ఎలాగ బయట తినే కోరిక ఇప్పుడు తీరిపోతుంది. తెచ్చేస్తాను, 5 నిమిషాలు ఆగు. ఉండండి, 5 నిమిషాలు నేను ఉండేస్తాను. 5 నిమిషాలు. మనతోనే పరిస్థితులు ఆడుతుంది. మనమే 10 ఆకులు చదివా ఉంటే మనకన్నా ఎక్కువ చదివేద్దాం అనేది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకి
ఆహా శంకర, ఏం అందవరా నీది. నీ అందానికి సాటి లేరురా. దిష్టి తగిలేస్తుందిరా నీకు. బానే ఉన్నారు గాని ఇల్లు అంటలు తోవండి. చెప్పే. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నీ బతుకు జాడ, ఏం బతుకు బతికావరా నువ్వు. పోతా ఇల్లు ఒంటలు తోముకోను.